మాజీ సీఎం కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు ఎవరేం చేశారో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రమ్మన్నారు. ఇంకా ఏమన్నారో చూద్దాం. 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు గట్ట నిర్మాణం జరగలేని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంతృత్వంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లనే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టినరు. మళ్ళీ రా ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది శాతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింతైంది. ఇక రణరంగం రచ్చ రచ్చ ఏం రచ్చ రచ్చ ఏం చేస్తావు రచ్చ రచ్చ దా. కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా 5 ఏళ్ళు ఎంపీవి, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీని. ఏం చర్చ చేసినావు చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను. నేను ఒక ఎన్ఎస్ఐ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటరీ లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకి జరిగొడ్డంత పిరికి అది సమతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పహల్వాన్గా మారకు, పిట్టల దొరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైళ్ళకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి మాట, ఒళ్ళు, నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి, గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు ఇచ్చి పెట్టిపోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది. 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దానికి మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను కదా, అదేం అవసరం లే. నువ్వేం చెప్తే తింటాం. వర్క్ టు ఓనర్, వర్క్ టు వాళ్ళకు సంబంధించిన ఒక పనిని చేసినామా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట. అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మరి అంత పెద్ద ఓడైతే ఎందుకు నువ్వు డబ్బులు చెల్లించాలే? పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ చెప్తాను, దయచేసి